సో అలాగే మనకి తిరుపతి నుంచి వచ్చారు జే బాబు గారు, జే అశ్విని గారు. జే బాబు గారు 32 సంవత్సరాలు, అశ్విని గారిది 29 ఇయర్స్. వాళ్ళకి లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది. 3.4 × 3.6 అంటే ఆల్మోస్ట్ 34 mm నుంచి 36 mm సైజు ఉందని చెప్పి 2025లోనే అక్కడ వాళ్ళు డాక్టర్లు చెప్పారు. అలాగే కాకుండా బైలేటరల్ ప్రాక్సిమల్ అంటే కార్నియల్ ట్యూబల్ బ్లాక్ ఉందన్నారు. 2 ట్యూబులు బ్లాక్, అది కూడా ఎక్కడ, ట్యూబ్ స్టార్టింగ్లోనే కార్నియల్ బ్లాక్, డిస్టల్ బ్లాక్ కాదు, మిడిల్ బ్లాక్ కాదు, కార్నియల్ బ్లాక్, స్టార్టింగ్లోనే బ్లాక్ ఉందన్నారు. మరి అలాంటి జే బాబు గారు, అశ్విని గారు తిరుపతిలో ఎన్ని చోట్ల తిరిగినా వాళ్ళు అక్కడ అందరూ కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పారు. అలాగే భార్యకి ఒవేరియన్ సిస్ట్ ఉందంటే ఐవీఎఫ్కి వెళ్ళే లోపు ముందు ఒక లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్ని తొలగించి అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారు. దీనికి దానికి కలిపి డబ్బులు రెడీ చేసుకుని రమ్మన్నారు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని మరి వీరు భగవంతుడి మీద భారం వేసి మాకేమిటిరా దిక్కు అని ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు మన వీడియో చూపించడం, మన దగ్గరికి 4/5/2026 మే 4వ తారీఖున మన దగ్గరికి రావడం, 4/6/2026 ఇవాళ జూన్, ఇవాళ ప్రెగ్నెంట్గా రావడం జరిగింది. కేవలం 1 మంత్లో 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. బాబు గారు మీరు చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఇలా భయపడే వాళ్ళు ఉన్నారు, బయట భయపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఐవీఎఫ్ లేకోకుండా కూడా ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సిస్టులు ఉన్నా, గెడ్లు ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, పాలిప్పులున్నా, ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు ఇవన్నీ ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా అని మీరు నిరూపితమైంది. మీరు చెప్తే వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. నేను చెప్పేదాన్ని మ్యారేజ్ అయ్యి 3 ఏళ్ళు అయింది. సంవత్సరంలోనే నాకు 7 నెలల తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత నేను తిరుపతిలో హాస్పిటల్ చూపించుకుంటాను, ఒకేసారి చూపించుకుంటాను. చూపించుకుంటామంటే మా భార్యకి 7 నెలలు అయినాక ఆ హార్ట్ బీట్ తక్కువ ఉందనేసి సడన్గా చెప్పినారు. ఎక్కువ ప్రాబ్లం ఉంది, మీరు ఖచ్చితంగా అబార్షన్ చేసుకోవాలని చెప్పినారు. సరే అబార్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఒక 1 ఇయర్ తర్వాత 1 సంవత్సరం దాకా నేను అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను. పోయినప్పుడంతా వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, ఆ ట్యాబ్లెట్ తింటా ఉంటాం, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ లేదు. చూపించుకుని లాస్ట్ ఫైనల్లో 1 సంవత్సరం తర్వాత మేడం మీరు ట్యూబ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ట్యూబ్ టెస్ట్ చేసుకున్నాక 2 ట్యూబులు బ్లాక్ అని చెప్పారు. 2 ట్యూబులు బ్లాక్ అని చెప్పినాక ఒకసారి మన తిరుపతి కాకుండా పుత్తూరులో ఒకసారి చూపించుకున్నాము. ఆడ ట్యూబ్ బ్లాక్ అని చెప్పారు. ఒకేసారి ఐవీఎఫ్ చేసుకోవాలని చెప్పాను. ఐవీఎఫ్ చేసుకోవాలంటే మాకేం దిక్కు తోసక సెల్లుల్లో నేను గూగుల్ మ్యాప్లో ఈ మాదిరిగా ట్యూబులు బ్లాక్ అయినాయి, దానికి మెసేజ్ ఉందని అడిగేసి ఒక 4-5 సార్లు అడిగితే సార్ మనకు కనిపించినాడు. సార్ కనిపించినాక మనకు ఆయన ఇప్పుడు సార్ చెప్తానే నాకు ఒక 5 సార్లు 6 సార్లు చూసినాక నాకు ఒక నమ్మకం కుదిరింది. మనకి దారి ఎక్కడ ఉందంటే వైఎస్ డాక్టర్ బాబు గారు సార్ దగ్గర మనకు ఉంది అనేసి ఒక నమ్మకం కుదిరింది నాకు. ఇదే మన దారి, ఇంక వేరే దారి మనకు లేదు అనేసి ఒక నమ్మకం మనసులో పెట్టుకుని నేరుగా నేను సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత సారు 2 టెస్టులు చేశాడు. చేసిన తర్వాత నాకు ఏంది సారు, మనం ఎక్కడంటే అక్కడ హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం కదా, పోయినప్పుడంతా మన జెంట్స్కి చూడరు, లేడీస్కి చూస్తారు, సార్ ఏంది ఇద్దరికి చూస్తున్నాడు. నాకు చిన్న డౌట్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే సారు ఫస్ట్ టెస్ట్ చేసే స్కానింగ్ తీసినాడు. తీస్తూనే మామూలుగా టీకాలు వేసాడు. టీకాలు వేసిన తర్వాత ఏంది ఇద్దరికి మామూలుగా ఎక్కడైనా లేడీస్కి వేస్తారు కదా, జెంట్స్కి ఎందుకు వేస్తారు, భార్య భర్తకి ఇద్దరికి వేస్తారు అనేసి డౌట్ వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్లో తీసుకున్నాను. మళ్ళీ 14 వచ్చినాను, ట్యాబ్లెట్ తీసుకుని నేను సార్తో మాట్లాడిపోయాను. తీసుకున్న తర్వాత కరెక్ట్గా 14 రోజులకే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అది ఎట్టు వచ్చింది నాకే అర్థం కావడం లేదు. వచ్చినట్టు అర్థం కాలేదు సార్. మళ్ళీ ఏమంటే ట్యాబ్లెట్లు ఎట్టంటే ఎవరైనా 2 ట్యూబులు బ్లాక్ అనేసి లేడీస్కి అయితే మళ్ళీ జెంట్స్కి ఎట్టిస్తారు, భర్తకి ఎట్టిస్తారు, అసలు అదికే డౌటే నాకు. ఇద్దరు వాడాలి ఒకే ట్యాబ్లెట్.
నేను వేసుకోవాలి, మా భార్య వేసుకోవాలి టాబ్లెట్. అది ఒక డౌట్ చేసింది. లాస్ట్ మొత్తం మీద దేవుడు మనకు గుడిలో పోతే విగ్రహం కనిపిస్తుంది కానీ దేవుడు ఎక్కడ ఉండాలని నాకు అప్పుడు వస్తాను. ఆయన అక్కడ స్కానింగ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ సార్, మాకు ఇదేంటి సార్ అప్పుడే వచ్చేసిందే, 2 ట్యూబులు బ్లాక్ కదండి, అది ముందు ఓపెన్ అవ్వాలి కదా అన్నాడు. అది ఓపెన్ అవ్వడం ప్రెగ్నెన్సీ రావడం కూడా 15 రోజులు అయిపోయింది. ఏంటంటే మీరు టెస్ట్ చేయించుకున్నాం, మందులు రావడానికి ఒక వారం 10 రోజులు పట్టింది, మందులు వాడుకున్న 15 రోజులే అయినా వచ్చేసింది. 2 ట్యూబులు ఎప్పుడు ఓపెన్ అయ్యాయి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి అని కంగారు పడతా ఫోన్ చేస్తే, మరి నీకు డౌట్ ఉన్నప్పుడు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ అవడానికి అవకాశం ఉంది, ఒకసారి బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవయ్యా అని చెప్పి మా టెలికాలర్లకు మా వాళ్ళు చెప్పారు. నాకు చెప్తే నేను వాళ్ళకి ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాను. అది 5 దాటాలన్నాను. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చి బ్లడ్ టెస్ట్లో 5 దాటితేనే అప్పుడు ప్రెగ్నెన్సీ. ఎంత వచ్చిందంటే 10,805 వచ్చింది, అంటే పక్కా ప్రెగ్నెన్సీ. మరి కన్ఫామ్. మళ్ళీ ఇంకొక డౌట్ ఏంటంటే వచ్చిన ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో ఇరుక్కుందేమో. 2 ట్యూబులు బ్లాక్ కదా, 2 ట్యూబులు బ్లాక్ అని బయట ఐవీఎఫ్లు చేస్తున్నారు. ఇంత తీరా చూస్తే ఎక్కడ వస్తుంది, అది ట్యూబుల్లోకి వెళ్తుంది, ట్యూబ్ తీసేయాల్సి వస్తుంది. అలాగని చెప్పి మళ్ళీ భయపడుతూ ఏంటి సార్ అని చెప్పి అంటే, ఎందుకయ్యా అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకో, మీకు నమ్మకం ఉన్న చోట, మీకు తెలిసిన చోట ఏ డాక్టర్ గారు అయితే మీకు నమ్మకం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీయించుకోండి అని చెప్తే అక్కడే తీయించారు. ప్రెగ్నెన్సీ వచ్చింది, జెస్టేషనల్ శాక్ ఉందని చెప్పి అక్కడ మేడం గారు ఇచ్చారు. కాకపోతే పీటల్ పాటు హార్ట్ బీట్ రావాలి, ఇంకొక 2 వీక్స్ పట్టిద్ది, 2 వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేద్దామమ్మా స్కాన్ అని చెప్పి మేడం గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటయ్యా 2 ట్యూబులు బ్లాక్ అయితే అసలు మీకు ఎట్టా వచ్చింది ప్రెగ్నెన్సీ, ఏ డాక్టరు ఏ ఊరు, అసలు అంత దూరం ఎందుకు వెళ్ళాము అని చెప్పి మేడం కూడా ఆశ్చర్యపోయారు. ఇది మనకి ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు, మనకి ఇలా కొన్ని వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం మనం. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐవీఎఫ్లకి వెళ్ళి ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సిస్టులు గెడ్లు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ లేకుండా. అలా కాబట్టి ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఆయన అడిగాడు ఒక క్వశ్చన్ ఇందాక, ఆయనకి డౌట్ వచ్చింది, చాలామందికి కూడా డౌట్ వస్తుంది. ఈయన మంచి ఆయన కాబట్టి డౌట్తోనే ఆగిపోయాడు. కొంతమంది అయితే నన్ను తిక్కలోడో మెంటలోడో కూడా అనుకుంటారు. ఎందుకని, భార్యకి ట్యూబులు బ్లాక్ ఉంటే, భార్యకి ఒవేరియన్ సిస్ట్ ఉంటే భర్తకి మందులు ఇవ్వడం ఏంటి, భర్తకి టెస్టులు చేయడం ఏంటి కదా, ఉన్నది భార్యకి కదా ట్యూబులు బ్లాక్, మరి భర్తకి మందులు ఎందుకు అన్నట్టుగా అడుగుతారు. ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి, సిస్ట్ రావడానికి ప్రధాన కారణం క్రిమి. అది మన కాన్సెప్ట్. వెంట్రుకంత ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కొస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్. అదే క్రిమి అక్కడి నుంచి పక్కకు పాకి, ఇప్పుడు చెదపురుగులు గుట్టుంది, బాత్రూంలో ఉంది, నువ్వు పట్టించుకోలేదు, మెల్లగా పాకి బెడ్రూమ్లోకి వస్తుంది, అక్కడ పట్టించుకోలేదు, మెల్లగా పాకి హాల్లోకి వెళ్ళిపోద్ది, పాకుతూ ఉంటుంది. ఈ క్రిమి కూడా ట్యూబుల్లోకి వెళ్ళిన క్రిమి మెల్లగా గర్భసంచిలోకి, ఓవరీలోకి అన్నీ వెళ్తుంది. ఫస్ట్ ఈ క్రిమి ఎక్కడ స్టార్ట్ అయిందంటే గర్భసంచిలో స్టార్ట్ అయింది. ఆయనకి పెళ్ళైన కొత్తలోనే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, బిడ్డ 7వ నెల వరకు కూడా వచ్చింది. 7వ నెలలో పురుగు వచ్చింది. రావడంతో ఏం చేసింది, బిడ్డని పొడిసి పారేసింది, బిడ్డ దక్కలా. కానీ ఆయన చాలా చోట్ల తిరిగాడు, డాక్టర్లు చూపిస్తున్నాడు, కానీ ఏ డాక్టరు ఇది పురుగు వల్ల అని చెప్పలా. అది కాబట్టి అందుకే వారు ఇచ్చారు. మరి తెలంగాణ వారు తక్కువ తిన్నారా? తెలంగాణ వారు కూడా ఈ ఇయర్ 2026లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు డాక్టర్ వైఎస్ బాబుకి రవీంద్ర భారతిలో, హైదరాబాద్లో. మొన్న ఏప్రిల్ నెలలో తెచ్చుకున్నాం, రవీంద్ర భారతిలో ఇచ్చారు. ఇట్లా ప్రతి గవర్నమెంటు, తెలుగు గవర్నమెంట్లు 2 కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా మనకి కలియుగ సంతాన బ్రహ్మ అని కూడా అవార్డులు ఇచ్చారు. మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? వీడియోలు కొంటే వస్తాయా? వీడియోలు కొంటామా మనం? 0 కౌంట్ ఉంది, నా గుండు సున్నా అయిపోయింది, కణాలు వచ్చి పిల్లలు పుట్టారు అని చెప్పి ఎవడన్నా వీడియో ఇస్తాడండి డబ్బులు ఇచ్చినా? వారు నిజంగా బాధపడి, కష్టాలు పడి, ప్రెగ్నెన్సీలు రాక ఇబ్బందులు పడి అవమానాలు చెంది, కన్నీళ్లు కార్చి చావే దిక్కు అనుకున్న సందర్భంలో భగవంతుడు డాక్టర్ వైఎస్ బాబును చూపించి, ఒక దారి చూపించి, ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా చిటుక్కున లటుక్కున ప్రెగ్నెన్సీ ఇస్తే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది కదండి భగవంతుడు ఉన్నాడు అని. వాళ్ళు ఇస్తారు వీడియో. అలాగే ఈరోజు బాబు కూడా మనకు అలాగే ఇచ్చారు.
ఆయన కూడా ఇలాగే సఫర్ అయ్యాడు, బాధపడ్డారు. భార్యాభర్తలు ఇద్దరు అవమానాలను భరించారు. ఏమిటిరా దిక్కు మనకి, ఏందిరా భగవంతుడా అనుకున్న సందర్భంలో దేవుడు ఇలా దారి చూపించి ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా ప్రెగ్నెన్సీ కూడా ఇస్తున్నాడంటే భగవంతుడు ఉన్నాడు అని ఆయన నమ్మాడు. కాబట్టి నాకు కలిగిన లాభాన్ని మరో ముగ్గురికి చెప్తే వాళ్ళు కూడా ధైర్యం కలుగుద్ది అనే ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు బాబుకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం.